అసలు నేను మనవి చేస్తున్నా, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కూడా చేసేవాడిని కాదు. ఇవాళ ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు కదండి. ఏమిటండి ఈ దారుణం? ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి? చంద్రబాబు చేస్తున్నాడు, ఇక్కడ డిఎన్ఆర్ చేస్తున్నాడు, అక్కడ లోకేష్ చేస్తున్నాడు, మంత్రులంతా కూడా చేస్తున్నారు. వాళ్ళ లిక్కర్ స్కాములన్నీ కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి, లోపలేయాలి. మేము జడుస్తావా? ఎన్ని చూసి వచ్చాం ఇవాళ? ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనవి చేస్తున్నా. దేనికి భయపడే ప్రశ్న లేదు. కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది. ఎందుకంటే మంత్రులుగా చేసిన వాళ్ళం వచ్చి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలంటేనో, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీ ముందు హాజరు కావాలంటే కొద్దిగా బిడియం వేస్తుంది. ఆ బిడియం కూడా పోయింది. ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా. సెంట్రల్ జైలు పంపుతారా? పంపడం రెడీగా ఉన్నాం. కోర్టుకు పిలుస్తారా? రెడీగా ఉన్నాం. దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ 4 సంవత్సరాల పాటు కూడా అని మనవి చేస్తున్నా. ఏంటండి అన్యాయం? నాకు అర్థం కాలేదు. పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకండి? మా మీద కేసులు పెట్టడానికా? మాజీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టడానికా? మాజీ మంత్రుల మీద కేసులు పెట్టడానికా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడానికా? పెట్టండి అయ్యా. దోపిడీదారుల మీద పెట్టండి, రౌడీల మీద పెట్టండి, దొంగల మీద పెట్టండి, సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి. మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా.